హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఈరోజు నా సబ్స్క్రైబరు ఇప్పుడు కానీ కాదండి, ఫస్ట్ నుంచి నా సబ్స్క్రైబర్ అడుగుతా ఉన్నారు. ఈ రెసిపీ చేయి, ఈ రెసిపీ చేయి అని అడుగుతా ఉన్నారు. అందుకోసం వాళ్ళ కోసం నేను చేశాను. మన ఇండియాలో ఉంటే నాకు ఏ టేస్ట్ వస్తుందో తెలీదు. కానీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో నేను చేస్తున్నాను ఈ రెసిపీ. ఎందుకు గెస్ చేశారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. దీనికి కావాల్సింది ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ అండి, ఎగ్స్. రైస్ ఏంటంటే ఫస్ట్గా ఉడకపెట్టుకున్నాను నేను. వైట్ రైస్ అండి ఇది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మొత్తం దాన్ని ఆవిరి, దాంట్లో వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ పోయడంలో పోయేదాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయి, మరి దీనికి గీ వేసానండి నేను. మీ ఇష్టం, ఏదైనా ఆప్షన్ వేసుకోవచ్చు. తర్వాత అంటే ఎగ్ అండి, ఎగ్ వేసాను. ఎగ్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఏంది మాకు రాదా అనుకుంటారేమో, కానీ మీరు చేసుకుని తినవచ్చు వేరే. నేను గల్ఫ్ కంట్రీలో ఉండి చేస్తున్నది వేరే కాబట్టి అందువల్ల, అది కూడా మా సబ్స్క్రైబర్ అడిగారు, అందువల్ల ఇది చెయ్యి ఒకసారి అని చెప్పాను. అందువల్ల ఆయన కోసం నేను చేస్తున్నాను. ఆ సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. మీరు అడిగింది నేను చేయాలి కాబట్టి మీరు కూడా అడగండి, ఏదైనా రెసిపీ అడగని చేస్తాను నేను. దీని అంటే అది ఎర్ర కనిపిస్తున్నది అది కారం కాదండి, భయపడబాకండి. ఇక్కడ కారం ఎక్కువగా తినరు. మా ఇంట్లో వేసే కారం ఉండదు. చిల్లీ పేస్ట్ అండి, నేను చిల్లీ పేస్ట్ చేశాను కదా, అది ఉంటుంది. అదే నాదే. అది ఎర్రంగా ఉండేది పాప్రికా పౌడర్ అండి. పాప్రికా పౌడరు, జీరా పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం ఏంటంటే మిరియాల పొడి, కొంచెం ఏంటంటే గార్లిక్ పొడి అంటాం. గార్లిక్ అంటే ఎర్రగడ్డల, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్. గార్లిక్ అంటే తెల్లగడ్డల పౌడర్ అండి, అవన్నీ వస్తాయి. ధనియా పౌడర్ అవన్నీ వేసాను. తర్వాత ఏంటంటే అది చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ అది సూపర్ కారం ఉంటుంది. దానికి కాంబినేషన్ నాకు ఆ కారమే టేస్ట్ వచ్చింది. ఎందుకంటే కారం కారంగా అది చూసాను నాకు నోరు ఊరిపోతుంది. ఎందుకంటే కారం చూస్తూ ఉంటే నేను కారం భలే తింటానండి, భలే ఇష్టం కారం నాకు. ఆ తర్వాత ఏంటంటే మొత్తం పైన కింద మొత్తం కలిపేసానండి. ఎందుకంటే ఆ మసాలా మొత్తం దానికి కలపాలి కాబట్టి అన్నానికి మొత్తం కలిపేసాను. చూడండి ఏ కలర్లో వచ్చిందో. అంటే ఒక్కొక్కరు ఒక టేస్ట్గా చేస్తారు. అందువల్ల ఇది నేను చేసిన టేస్ట్ అంటే మా సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం చేశాను నేను. ఎలా అని చూసి కామెంట్ పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి.